అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి నిన్న చంద్రబాబు నాయుడు సమావేశం అయితే జరిగింది కదా! అదే మనకి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. ఆ సమావేశంలో ఏంటంటే రైతన్నలకి ఈ యొక్క అన్నదాత సుఖీయ పథకం నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి డేట్ ప్రకటించడం అయితే జరిగిందనమాట. అంతేకాదండి మనకి అన్నదాత సుఖీయ పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ పథకం కూడా అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారనమాట. సో, ఈ 2 కలుపుకొని మనకి తొలి విడత కింద దాదాపుగా 45,71,000 మంది పైగా రైతన్నలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందండి. అయితే మనకి తొలి విడత కింద అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిపి రూ. 7,000 ఈ యొక్క రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాయండి. అయితే ఇప్పుడు గతంలో చెప్పినట్లుగానే జూన్ 28వ తేదీన రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది కదా! కాకపోతే ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడైతే నిధులు విడుదల చేస్తుందో దానితో పాటుగానే మనకి అన్నదాత సుఖీయ పథకం నిధులు కూడా విడుదల చేయనుందండి. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మనకి ఇంకా నిధులనేవైతే విడుదల చేయలేదు కదా! సో, వాటికి సంబంధించి మనకి జూలై నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే ఇప్పుడు చాలామందికేంటంటే ఇక్కడ తల్లికి వందనం పథకం కూడా అమలు చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అర్హులైనా గానీ వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ కాలేదు. సో, దానికి సంబంధించిన కారణాలేంటి? సో, అలా మీకు కూడా కాకుండా ఉండాలంటే ఏమేమి చేయాలి? ఇలా ప్రతి అప్డేటు కూడా ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేటు కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. సో, అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోనైతే షేర్ చేయండి. వారు కూడా ఈ సమాచారం అయితే తెలుసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశం అయితే జరిగింది కదా! ఆ యొక్క సమావేశంలో మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీయ పథకంపై కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. సాధారణంగా ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 20,000 అనేవైతే జమ చేస్తామని చెప్పేసి తెలపడం అయితే జరిగింది కదా! అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000. సో, ఇలా మొత్తంగా రూ. 20,000 అనేవైతే జమ కానున్నాయి. కాకపోతే మనకి కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో ఎలాగైతే ఇస్తుందో, అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే జూన్ 28వ తేదీన అయితే విడుదల చేయవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిందనమాట. అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయనుందండి. సో, దీనికి సంబంధించి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక అప్డేట్ అయితే జారీ చేశారనమాట. కేంద్ర ప్రభుత్వం పాటుతోగానే మనకి అన్నదాత సుఖీబాద నిధులు కూడా విడుదల చేయబోతుంది. అంటే రూ. 5,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 2,000 కేంద్ర ప్రభుత్వం తరపున ఒకేసారి మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని వెరిఫికేషన్స్ అనేవైతే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చాలామందికి తెలిసిందే. కాకపోతే ఇక్కడ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో, గతంలో కూడా అంటే మనకి తల్లికి వందనం పథకం సంబంధించి కూడా అర్హులైనా గానీ, అన్ని అర్హతలు ఉన్నా గానీ, కాకపోతే వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ కాలేదు. సో, ఎందుకంటే మీరిక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి సో, అర్హులైనా గానీ కొన్ని కారణాలు అంటే బ్యాంక్ అకౌంట్ ఇన్‌యాక్టివ్‌గా ఉండడం, మైనస్ బ్యాంక్ అకౌంట్ చూపించుకోవడం, అలాగే కేవైసీ చేయించుకోకపోవడం, మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అంటే ఎన్‌పీసీఐ లింకప్ చేయించుకోకపోవడం వల్ల వారు అర్హులైనా గానీ వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ కాలేదు. సో, ఖచ్చితంగా మీకు కూడా అలా అవ్వకూడదనుకుంటే మాత్రం కేవైసీ తప్పనిసరి అండి. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లింకప్ అయి ఉండాలి. మాక్సిమం మీరు పోస్టల్ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేయడానికైతే ట్రై చేయండి. అంటే గ్రామీణ బ్యాంకులు గానీ, పోస్టల్ బ్యాంకులు గానీ యూజ్ చేయడానికైతే ట్రై చేయండి. అంటే ఉపయోగించండి. దాని ద్వారా మనకి ఎటువంటి అడ్డంకి లేకుండా అయితే మీకైతే డబ్బులనేవైతే పడతాయి. చాలామంది మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అకౌంట్‌లు అయితే హోల్డ్ అయితే ఉంటున్నాయి. సో, ఒకసారి మీరంతా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే విడుదల చేయబోతుంది. సో, మీకు ఎటువంటి అడ్డంకి రాకూడదు. ఖచ్చితంగా మీ యొక్క ఖాతాలో డబ్బులు జమ కావాలంటే మాత్రం ఈ యొక్క అర్హతలన్నీ కూడా, ఈ యొక్క వెరిఫికేషన్‌లన్నీ కూడా చేయించుకోండి. సో, ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే విడుదల చేయవలసి ఉండగా, సో, సిద్ధంగా ఉన్నా గానీ మనకిక్కడ
కేంద్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడం వల్ల మనకైతే కాస్త ఆలస్యం అవుతుందనమాట. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులనేవైతే విడుదల చేసిందో కానీ, ఆ రోజునే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేయబోతుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి తాజా సమాచారం రావడం అయితే జరిగిందనమాట. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే తెలుస్తది. ధన్యవాదములు.